విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆమెను నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ గోపాల్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు గంట్యాడ భాస్కర్ నాయుడు, రాపాక అచ్చం నాయుడు, చప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మండల పార్టీ అధ్యక్షులుగా అక్క మీరు చెయ్యండి, ఈ కార్యక్రమం ఎలా చేయాలి, ఈ నాయకులు ఎలా కలుపుకెళ్ళాలి, ఈ కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలి, లేదనుకుంటే ఏదైనా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ఎలా చేయాలి, మీరు ఎలా మాట్లాడాలి, ప్రతిదీ చక్కటి సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సలహా సూచనలు మంచిది ఆయన ఇవ్వడం నేను పాటించడం వల్ల ఇంతవరకు రావడం జరిగింది. కనుక జిల్లా అవనమాట, రాష్ట్రం అవనమాట, నాకు ఇప్పుడు పెద్ద బరువు పెరిగింది. కనుక ఈవిడికి అహంకారం పెరిగిందేమో అనుకొని ఎవరు అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నేను మీ అందరి ఫోన్లు లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఒకళ్ళు పొరపాటున లేదనుకుంటే ఏదో కార్యక్రమంలో లిఫ్ట్ చేయకపోతే ఈవిడికి అహంకారం పెరిగిందేమో దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు అదే శ్రీదేవి హోదాలు కాదండి, ఇది ఎప్పుడు కూడా పదవి అనేది హోదా కాదు, ఒక బాధ్యత. అలా బాధ్యత అనుకుంటేనే మనం ఏదైనా కార్యక్రమం చేయగలం. లేదనుకుంటే మనకి ఎలాగంటే ఒక అహంకారం కలిగించి పదవి అహంకారం ఉండేవాళ్ళని పని మీద దృష్టి పెట్టలేము. నాకు ఆమె గౌరవిస్తారా లేదా, నమస్కారం చేస్తారా లేదా, నా ఫోటోలు వేస్తారా లేదా, నా దగ్గరికి వస్తారా లేదా, ఆ ఆలోచనలు వచ్చేస్తాయి. అలాగే ఎప్పుడు వచ్చినా మనం పని మీద దృష్టి పెట్టలేము. కనుక మనం ఏది చెయ్యక్కర్లేదు, ఏది ఆశించక్కర్లేదు, పని ఏది ఇప్పుడు కూడా దైవంగా భావిస్తాము. మన పెద్దలు, మన ముఖ్యంగా మన మంత్రివర్యులు, అలాగే మన